హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహదేవయ్య నీ తండ్రి కాదు అంటూ క్రిష్కి నిజాన్ని చెప్పిన సత్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక సత్య అలాగే క్రిష్ ఇద్దరు వెళ్ళి స్వప్న పెళ్లి చూపులు అయిపోయాక సంతోషపడుతూ ఇంటికైతే వస్తారు. ఇంకా స్వప్న పెళ్ళైపోతే ఇంకా నాన్నకి అన్ని బాధ్యతలు తీరిపోతాయి కదా క్రిష్. ఇంకా నాన్న చాలా సంతోషిస్తారు. ఈ నాన్న ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నారు అని చెప్పేసి సత్య అయితే క్రిష్తో అంటూ ఉంటుంది. ఇంకా క్రిష్ కూడా అవును సత్య, అవును, ఇంకా మావయ్య ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్. ఇక్కడితో కట్ చేస్తే ఇంటికి వెళ్ళి వెంటనే ఇంకా మహాదేవయ్య ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరూ అంటూ అనగా ఇంకా తన భార్య అయితే వాళ్ళ చెల్లి స్వప్నకి పెళ్లి చూపులంట, ఇద్దరు వెళ్ళున్నారయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది. రాని వాళ్ళ పని చెప్తాను, ఎవరిని అడిగి వెళ్ళారు అని చెప్పేసి కోపంగా రగిలిపోతూ ఉంటాడు మహాదేవయ్య. ఇంకా ఏమైందయ్యా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏం లేదులే అని చెప్పేసి అక్కడే ఉండిపోతాడు. ఇక అప్పుడే అక్కడికి క్రిష్ అలాగే సత్య అయితే ఇంట్లోకి వస్తారు. ఆగండి అక్కడే అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటాడు మహాదేవయ్య. ఇంకా క్రిష్ అయితే ఏమైంది బాబు అని చెప్పేసి అనగానే నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఏంటమ్మా నువ్వు నా చిన్న కోడలివి, చాలా మంచి కోడలివి, తెలివైన దానివి అనుకున్నాను, ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నీకోసం నా దగ్గర నీ వల్ల నా పరువు పోయింది, బయట పార్టీ దగ్గర నా పరువు పోయింది. అంతటి మనిషి నీ కోసం వచ్చినప్పుడు నువ్వు కలిసి వెళ్ళాల్సింది పోయి మొహం అడ్డు తిప్పుకొని వచ్చేసావు. ఇప్పుడు ఆయన నిన్ను కలవడానికి ఇంటికి వచ్చారు అంటే ఏంటి, నువ్వేమైనా సీఎం అనుకుంటున్నావా, పిఎం అనుకుంటున్నావా? నీ వల్ల నా పార్టీలో పరువు పోయింది అని చెప్పేసి అంటూ ఉంటాడు మహదేవయ్య. ఇంకా సత్య అయితే మావి గారు ఇప్పుడు ఏమైందని, ఇప్పుడు నేను ఏం చేశానని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం చేశావా, నీ వల్ల నా పరువు పోయింది పార్టీలో. ఏంటి నీ కోడలు సీఎమ్మా పిఎమ్మా మహదేవయ్య, ఎప్పుడు చూసినా బయటే ఉంటుంది అని చెప్పేసి అని వెళ్ళిపోయారు అతను. నేను ఇప్పుడు ఏం చెప్పాలి అతనికి, నా మొహం ఎలా చూపించాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు మహదేవయ్య. ఇక నా పరువు పోయింది, ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి బయటికి అని చెప్పేసి అనేసరికి ఇక క్రిష్ అయితే బాబు ఏంటి బాబు అంత కోపము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా చాలా కోపంగా మహదేవయ్య నువ్వు మాట్లాడకుండా ఉంటావా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక సత్య అయితే ఏంటి మావయ్య ఆయన ఏం చేశారు, ఆయన ఏమి చేయలేదు కదా, తప్పంతా నాదే, నేను పెద్దవాళ్ళని గౌరవించలేదు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా క్రిష్ అయితే బాపు నువ్వేనే అలాగుంటే నేను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతాను కదా బాపు, మరి ఇప్పుడు సత్య వాళ్ళ నాన్న జైల్లో ఉంటే సత్య ఇంకేం ఆలోచిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప అని చెప్పేసి క్రిష్ అయితే అంటూ ఉంటాడు. ఇక మహాదేవయ్యకి సత్యని సపోర్ట్ చేయడం క్రిష్ అస్సలు నచ్చలేదు. ఇక సత్య అయితే ఎంత మంచివాడివి క్రిష్, నువ్వు ఇన్నాళ్ళు నేను నిన్ను బాధ పెట్టాను, అసలు నిన్ను బాధ పెట్టి నేను చాలా తప్పు చేశాను అని చెప్పేసి క్రిష్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక సత్య అలా బాధపడుతుండగా ఇంతలో ఇక వాళ్ళ అమ్మ వచ్చి అయ్యా పోనీలే అయ్యా వదిలేసే అని చెప్పేసి అంటూ ఉండగా మీరు లోపలికి వెళ్ళండి, క్రిష్ లోపలికి తీసుకెళ్ళరా కోడల్ని అని చెప్పేసి అనగానే క్రిష్ అలాగే సత్య ఇద్దరు అయితే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా సత్య అయితే అసలు మహాదేవయ్య వీళ్ళు తల్లిదండ్రులు కాదని క్రిష్కి చెప్పాలి, చెప్పకపోతే ఎలాగా, ఎప్పుడైనా సరే క్రిష్ నిజాన్ని తెలుసుకోవాల్సిందే కదా అని చెప్పేసి క్రిష్ నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి సత్య అది చెప్పు అని చెప్పేసి క్రిష్ అనేసరికి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదు, వీళ్ళు నీకు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారు, నీ తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు, నీకు ఈ విషయం తెలియదా, మీ నాన్నమ్మ చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. ఇంకా క్రిష్ అయితే ఏం మాట్లాడుతున్నావు సత్య నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగా అవును క్రిష్ వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు, నాకు మీ నాన్నమ్మ ఈరోజు ఉదయం మొత్తం నిజం చెప్పింది, కానీ నీకు నిజం చెప్పే టైం లేక అలా పెళ్లి చూపులకి వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు నిజం తెలుసుకో, వెళ్ళి మీ నాన్నమ్మతో మాట్లాడు అని చెప్పేసి సత్య అయితే అంటూ ఉంటుంది. ఇంకా క్రిష్ వెళ్ళి వాళ్ళ నాన్నమ్మతో అడుగుతుంటాడు ఏంటి నానమ్మ అసలు వీళ్ళు నా బాపు అమ్మ కాదా, మరి నా బాపు అమ్మ ఎవరు అని చెప్పేసి కానీ నువ్వు ఇన్ని రోజులు పిన్ని బాబాయ్ అంటున్న వాళ్ళే నీ అమ్మ నాన్న అని చెప్పేసి అనేసరికి క్రిష్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మీ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, అప్పటి నుంచి మీ పెద్దమ్మ పెద్దనాన్నే నిన్ను పెంచుతున్నారు అని చెప్పేసి అనేసరికి క్రిష్ అయితే చాలా బాధపడిపోతూ వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో సత్య వచ్చి ఈ విషయం మీ దగ్గర దాచారు మావయ్య అత్తమ్మ, వాళ్ళ దగ్గర మీరు నిజాన్ని బయట పెట్టకండి పదండి అని చెప్పేసి బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక క్రిష్ అలా బాధపడుతుండగా సత్యని వదలచడంతో క్రిష్ ఒక్కసారిగా సత్యని కౌలించుకుంటాడు. ఇక సత్య కూడా బాధపడకండి అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్ ఇలాగే ఉండబోతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.